ఓనరే డ్రైవర్, ప్రమాద సమయంలో బస్సు నడిపింది ఆయనే, ట్రావెల్స్ యజమాని అంతులేని నిర్లక్ష్యం, బస్సు కండిషన్ లేదని తెలిసి ప్రాణాలతో చెలగాటం, ముందుగానే బస్సు పరిస్థితి చెప్పిన డ్రైవర్. కలిగిరి నుంచి మాచర్ల వరకు ఎదురెళ్లిన హరికృష్ణారెడ్డి అక్కడి నుంచి డ్రైవింగ్, తిప్పన ఢీకొట్టాక పరారీ, మంటల్లో 14 మంది బుగ్గి, 28 మంది గాయాలు. మార్కాపురం పోలీసుల అదుపులో యజమాని. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు బస్సులు కొనుగోలు, ప్రమాదానికి గురైన బస్సు అరుణాచల్ ప్రదేశ్ రిజిస్టర్. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ప్రమాద దుర్ఘటన కనుక యజమాని అంతులేని నిర్లక్ష్యం అన్నట్టు బయటపడింది. బస్సు కండిషన్ సరిగా లేదని తెలిసి కూడా ఆయనే స్వయంగా బస్సు నడిపి 14 మంది ప్రయాణికులను బలిగో తీసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున మార్కాపురం జిల్లాలో ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరగకముందు బస్సు కండిషన్ సరిగా లేదని డ్రైవర్ యువరాజు పలుమార్లు ఆయనకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బాలుడి హంతకుడిపై కాల్పులు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై తిరగబడ్డ సర్వేష్, ఖాళీ బీర్ బాటిల్తో పోలీసులపై దాడి, సిఐ కానిస్టేబుల్కి తీవ్ర గాయాలు, తప్పించుకునే యత్నం, 6 రౌండ్లు కాల్చిన పోలీసులు, తోటా గాయాలతో పట్టుబడ్డ సర్వేష్. కాల్పుల వార్తతో పండగ చేసుకున్న అనంతపురం జిల్లా యాడికి వాసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే తహసీల్దార్